ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని కుటుంబం గాడ్స్ ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక శుభములు, వందనములు, ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవును సర్వోన్నతుడునైన మా కన్న తండ్రి, దయగలిగిన మీ నామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మమ్మలను ఇంకనూ సజీవులుగా ఉంచుతూ మీ ప్రేమను కనపరుస్తూ కేవలం ఈ భూమి మీద బ్రతుకు కాలం కొరకు కాక ఈ భూమి మీద బ్రతికుండగానే మారు మనసు పొందుకొని మీరున్న ఆ మహాలోకంలో మేము కూడా స్థానం సంపాదించుకోవాలని, ఆ లోకానికి మేము చేరాలని మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి మా ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన మీ మాటలను నేర్పిస్తూ ఆ మాటల ప్రకారం బ్రతకడానికి మమ్మలను పురుకొల్పుతున్న విధానం కొరకై ధన్యవాదములు తండ్రి. ఇంతటి గొప్ప అవకాశమును ఏమాత్రము దుర్వినియోగపరచుకొనక చక్కగా సద్వినియోగం చేసుకొని మేము మారి మా తోటి వారిని మార్చడంలో మీ పనిలో మేము కొనసాగే భాగ్యమును దయచేయండి. ఈ సమయంలో మేము ధ్యానించిన అంశం శిక్షలో శిక్షణము, అలాగే రక్షణ. తండ్రి, ఈ అంశంలోని మీ ఉద్దేశానుసారమైన సత్యమును, సారాంశమును మీ మాటల ద్వారా మాకు నేర్పించమని క్రీస్తు వారి యొక్క పుణ్యనామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం శిక్షలో శిక్షణము, రక్షణ. శిక్షణ వేరు, శిక్షణము వేరు. శిక్షణ అనగానే ఒక విషయంలో బాగా చక్కగా నేర్చుకుని ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక తాత్కాలిక కాలంలో ఇచ్చే ఒక ట్రైనింగ్, దాన్ని శిక్షణ అంటారు. శిక్షణము అనగానే దీర్ఘకాలంలో మనం కొన్ని విషయాలలో అవగాహన పొందుకొని సరిచేసుకోవడానికి కల్పించే అవకాశం శిక్షణము. శిక్షలో శిక్షణము అంటే శిక్షించడంలో మనం ఒక మంచి స్థితికి చేరాలని, మనం ఒక గొప్ప స్థాయిలో ఉండాలని, మనం రక్షింపబడాలని ఒక ఉద్దేశంతో శిక్ష అమలుపరచబడుతుంది. అలా అమలుపరిచేది ఎవరు అనగానే మనలను ఎంతో ప్రేమించే మన కన్న తండ్రి. ఆయన శిక్షించడంలో ఉన్న ఉద్దేశం వేరు, మనుషులను శిక్షించడంలో ఉన్న ఉద్దేశం వేరు. చివరికి కన్న తల్లిదండ్రులు సహితం శిక్షించడంలో దేవుడు రాయించిన కారణాన్ని మనం చూస్తే, కన్న తల్లిదండ్రులు, బిడ్డలను కన్న తల్లిదండ్రులు ఎందుకొరకు శిక్షిస్తారు అనే దాని గురించి మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శరీర సంబంధులైన తండ్రులు అంటే మనలను శరీరపరంగా భూమి మీద కనిన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, శిక్షిస్తూ ఉంటారు. ఎందుకు శిక్షిస్తారు? 10వ వచనంలో ప్రారంభపు మాట. వారు అంటే శరీరపరంగా మనకు తండ్రులు లేదా తల్లి, మనను కన్న తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి. తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి. ఏమంటే అంటే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చనందుకు మనలను శిక్షిస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులను తక్కువ చేయడానికి ఈ మాటలు చెప్పట్లేదు. అలాగే పిల్లలైన వారు ఎవరైనా సరే తల్లిదండ్రులను అపార్థం చేసుకోవడం కాదు ఇక్కడ మనం చేయాల్సింది.
వారికి ఆ జ్ఞానం లేని పరిస్థితి. పిల్లలను ఎందుకు శిక్షించాలి, శిక్షించడంలో ఉన్న ఉద్దేశం, ఉండాల్సిన ఉద్దేశం ఏంటి అనే అవగాహన లేని పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదో చెప్తారు తల్లిదండ్రులైన వారు, ఆ చెప్పినది మనం పాటించినందుకు, చెయ్యనందుకు శిక్షిస్తారు. కనుక దేవుడు ఏమంటున్నారు? తమకు ఇష్టము వచ్చినట్లు శిక్షిస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే కొన్ని సందర్భాల్లో, అందరూ తల్లిదండ్రులు కాదు కానీ కొందరు అసలు తాము చెప్పే పని పిల్లలకు ఆ పనులు చెప్పొచ్చా చెప్పకూడదన్న కనీసపు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కొందరు తండ్రులు బిడ్డలకి చెప్పకూడని పనులు చెప్తుంటారు. ఉదాహరణకి ఏమండి, ఆ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి తండ్రికి, బిడ్డలకు డబ్బులు ఇచ్చి సిగరెట్లు తీసుకురామంటాడు. ఆ సిగరెట్స్ తీసుకురాకపోతే కొడతారు. ఇట్లా కొన్ని సందర్భాల్లో మనం చూస్తేనండి, వాళ్ళకి ఆ అవగాహన లేకపోవడం, ఆ పరిణతి స్థాయి రాకపోవడం, పిల్లలను అసలు ఏ పనికి వాళ్ళని పంపించాలి, ఏ పనులు వారికి చెప్పాలి, ఆ పని చేయకపోతే ఎందుకు కొట్టాలి అని ఆలోచించని అజ్ఞానంలో కొందరు తల్లిదండ్రులు బిడ్డలను శిక్షిస్తుంటారు. అలా భూమి మీద తల్లిదండ్రులైన వారే తమ బిడ్డలను శిక్షించడంలో వారి ఇష్టం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని దేవుడు చెప్తున్నారు. ఇక అలాంటిది తప్పు చేసిన మనిషిని శిక్షించడంలో లోకంలో ఉన్న శిక్షాస్మృతి, అలాగే లోకంలో తోటి మనుషులు ఆ మనిషిని శిక్షించే విధానంలో ఎలాంటి ఆలోచన వారు చేస్తారు, వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి, శిక్షించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రతీకారం. ఎక్కువ శాతం తప్పు చేసిన మనిషికి, నేరం చేసిన మనిషికి శిక్ష విధించడంలో ముఖ్య కారణం ప్రతీకారం. చేసిన దానికి పర్యవసానం అనుభవించాలి, ప్రతీకారం చెల్లించాలి అన్న ఉద్దేశంతోనే కానీ ఏమండి ఆ వ్యక్తిని ఆ తప్పుడు ఆలోచన విధానం, తప్పుడు ప్రవర్తన, తప్పుడు మార్గంలో నుంచి బయటకు తీసుకురావాలి, ఆ వ్యక్తిని మార్చి మంచి మనిషిగా నిలవబెట్టాలి అని ఎవ్వరూ ఆలోచించరు. కానీ పరలోకమందున్న తండ్రి శిక్షించడంలో ఆయనకున్న ముఖ్య ఉద్దేశం శిక్షణము, ఆ తదనంతరం రక్షణ. ఎంతవరకు ఎదురు చూస్తారు అని అంటే నిజంగాండి, ఆ మనిషి చివరి దశలకు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే క్షణం వరకు కూడా ఆ మనిషి మార్పు కొరకు దేవుడు ఎన్నో విధాలుగా ఎన్నో అవకాశాలు ఇస్తూ ఆ మనిషి మార్పు కొరకు పరితపిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో నిజంగా దేవుడు మనిషి మార్పు కొరకు మనిషిని ఆయనున్న మహాలోకానికి సిద్ధపరచడంలో దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అని మనం చూస్తే, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం. మరి ఎందుకు అసలు మనిషిని ఎందుకు ఈ విధంగా మార్చాలి అని ఆలోచిస్తేనండి, ఆయనున్న ఆ లోకానికి నువ్వు నేను వెళ్ళాలని అంటే ఆయన పోలికలలో నువ్వు నేను ఉంటే తప్ప ఆ లోకానికి మనం వెళ్ళలేం. ఆయన పోలికల్లోనికి మారాలి. దేవుడు మనకు ఈ భూమి మీద జన్మనిచ్చేటప్పుడు ఇచ్చిన పోలికలు పోగొట్టుకున్నాం. ఏంటి ఆ పోలికలు? ఆయన యొక్క గుణలక్షణాలు, నీతి, న్యాయం, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, ఇలాంటి సుగుణాలను, ఆ పోలికలను మనం పోగొట్టుకున్నాం. దేవుడు భూమి మీద నరులను పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు. అలా దేవుడిచ్చిన ఆయన పోలికను, ఏమండి, నరులను మన పోలికలో మన స్వరూపమందు చేయుదుము అని చెప్పిన మాటలోని భావం అదే. యథార్థత ఆయన పోలిక.
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. దేవుని యొక్క పోలిక, యథార్థత. ఆ యథార్థతను నీకు నాకు ఇచ్చి భూమి మీదకు పంపిస్తే వివిధమైన తంత్రములు కల్పించుకొని దాన్ని పోగొట్టుకున్నాం. కనుక పోగొట్టుకున్న నీ యథార్థత మీద నీకు పట్టట్లేదు, నీకు ఆలోచన లేదు, అసలు దాని మీద దృష్టే లేదు. కానీ దేవుడు పట్టించుకుంటున్నారు. ఇక్కడ యోబు గ్రంథం చూసే ముందు ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకున్నప్పుడు యోబు గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. యథార్థత మీదే దృష్టి అట ఆయనకి. ఎవరి యథార్థత మీద? ఆయన యథార్థత ఏమీ పోలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన యథార్థతకి ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరి యథార్థత మీద ఆయన దృష్టి పెట్టారు అంటే నా యథార్థత, నువ్వు నేను పోగొట్టుకున్న యథార్థత మీద దేవుడు దృష్టి పెట్టారట. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడనొలకున్నారు. కొట్టారట, క్షీణింపచేశారట. అంటే ఆయన దండిస్తున్నారు. ఒక తండ్రిగా ఆయన మార్గంలో నుంచి తొలగిపోయి ప్రమాదంలో ఉన్న నా మీద ఆయన దృష్టి పెట్టి, నీ యథార్థత మీద నా యథార్థత మీద ఆయన దృష్టి సారించి మరలా ఆ యథార్థతను మనం పొందుకునే విధంగా అవసరమైతే తండ్రిగా కొడతారు. అలాగే తండ్రిగా ఆయా పరిస్థితులకు అప్పగించైనా సరే మనలను తీర్చిదిద్దుకోవాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. భూమి మీద తల్లిదండ్రులైన వారు మాట వినకపోతేనే మా మాట వినవా అని చెప్పేసి అవసరమైతే దండిస్తారు. ఇంకా అవసరమైతే కొన్ని పరిస్థితులకు అప్పగిస్తారు మనలను. అన్నం పెట్టకుండా ఉంటారు, కడుపు మాడుస్తారు అవసరాన్ని బట్టి. ఆ బిడ్డ యొక్క మూర్ఖత్వాన్ని తీసివేయడం కోసం. అలాంటిది పరలోకమందున్న తండ్రి ఆయన శిక్షిస్తున్నారు. కారణం మనలను రక్షించుకోవడం కోసం. నువ్వు శిక్షించితివి, వారిని కొట్టితివి, అలాగే వారిని క్షీణింపచేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. ఎందుకు ఆయన కొడుతున్నారు, ఎందుకు ఆయన క్షీణింపచేస్తున్నారు, ఎందుకు ఆయన శిక్షిస్తున్నారు అని అంటే యథార్థత మీద దృష్టితో. అంతేకాని నీ మీద నా మీద కక్ష సాధింపు చర్య కాదు, ప్రతీకారం కాదు. ఇంకా నీ మీద నా మీద జాలి. కారణం నువ్వు ఎంచుకున్న మార్గం నీ దృష్టికి ఏదో గొప్పగా అనుకుంటున్నావు, కానీ అది ప్రమాదంలో మనల్ని పడేస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తాం. ఒకని దృష్టికి సరైనదిగా కనబడు మార్గం కలదు, అది తదుకు మరణమునకు చేర్చును, మరణానికి చేరుస్తుంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తాం. మీరు మీ ఇష్టానుసారంగా మీరు అనుకున్నట్టుగా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే మీ మార్గం, ఆ మార్గంలో మీరు ఎంచుకున్న క్రియలు, మీరు చేసే కార్యకలాపాలు, వాటి వలన మీకు ప్రయోజనం లేకపోగా సిగ్గుపడుతున్నారు. అలాగే మీరు అదే మార్గంలో ఒకవేళ కొనసాగిపోతే ఆ మార్గం అంతం మరణం అని ఉంటుంది. అక్కడ చూసారా, మనం ఎంచుకున్న మార్గం దేవుని మార్గాన్ని చెరిపేసుకొని, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గాన్ని చెరిపేసుకొని ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చేసి మనం ఎంచుకున్న మార్గం మనల్ని ఎంత ప్రమాదంలోకి తీసుకెళ్ళబోతుందో దేవునికి తెలిసి ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించడం కోసం ఆయన శిక్షిస్తున్నారు. మనం పోగొట్టుకున్న యథార్థతను మరలా పొందుకోవడం కోసం
ఆయన శిక్షిస్తున్నారు. ఎలా శిక్షిస్తున్నారు? ఆయన శిక్షించే విధానం ఎలా ఉందో చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. శిక్షకు ముందుగా ఆయన ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ చక్కని వివరణ మీరు తర్వాత అయినా సరే చక్కగా ధ్యానించండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 30 వచనాల భాగంలో మొదటగా ఆయన ఉపదేశిస్తారు. తన బిడ్డల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా ఆయన మాటలను ఉపదేశం రూపంలో మనకు వినిపిస్తారు, సందేశం రూపంలో వినిపిస్తారు. ఆ మాటలు విని మారేవా సంతోషం, ఒకవేళ అప్పటికి మారలేదా అలా ఉపదేశిస్తూ కాస్తంత గద్దింపు, కాస్తంత హెచ్చరికలు, ఎప్పటికీ మారకపోతే ఇంకా శిక్ష అమలు పరచడం ప్రారంభమవుతుంది. ఆ శిక్ష తీవ్రత పెంచుకుంటూ ఎప్పటికీ నువ్వు మారకపోతే, ఒకవేళ మారేవా, మారిన మనిషికి అక్కడి నుంచి దేవుడు ఆయన మార్గంలో నడిపించుకుంటూ ఆ పరిస్థితుల నుంచి తప్పిస్తారు. ఆ విధంగా శిక్షించడంలో ఆయనకున్న ఒకే ఒక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం మన ఆత్మను రక్షించడం. కనుక నువ్వేమనుకున్నా సరే, నువ్వెన్ని తిట్టుకున్నా సరే, ఆయన మాత్రం ఆయన అనుకున్నది సాధించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఆ వివరణ ఉంటుందండి. ఇక క్రిందకి మనిషి ఎంతకీ మారకపోతే అసలు ఆయన ఎందుకు శిక్షిస్తారు అనే దాని గురించి ఒకసారి చూడగలిగితే 16, 18 వచనాలు కలిసి ఉంటే ఒకసారి చూడండి. 16, 18 వచనాలు. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన ఉపదేశించే కారణం, ఉపదేశంలో ఉన్న ఉద్దేశం, అలాగే ఉపదేశానికి మారినప్పుడు శిక్షించడం, శిక్షను తీవ్రతను పెంచడం, ఆయన చేపట్టే ప్రతి కార్యంలో ఆయనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటట? నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, మనం గర్విష్ఠులు కాకుండా మనలను భద్రపరచడం, అలాగే తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు. తాము తలచిన కార్యం అంటే మనుషులు నాకు నేనుగా, నీకు నువ్వుగా, మనకు మనం ఏవైతే కార్యాలు చేపట్టాలని అనుకుంటున్నామో దేవుని కార్యాలను ఏమాత్రం పట్టించుకోకుండా మనం చేపట్టాలనుకున్న కార్యములు మనం చేయకూడదట. కారణం, మనం తలంచే కార్యాలు, మనం ఎంచుకున్న మార్గం మంచిది కాదు. మన జ్ఞానం చొప్పున, మన తెలివితేటలను అనుసరించి మనం ఎంచుకున్న మార్గం మంచిది కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో క్లియర్గా చెప్తారు ఆయన, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ఉంటుంది. కారణం భక్తులకు అర్థమైంది అది. కానీ ఈరోజు మనిషి తనకంతా తెలుసు అనుకొని అతిశయిస్తూ దేవుని యొక్క మాటలను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయి చివరికి నాశనానికి జారిపోతున్నారు. భక్తులు ప్రాధేయపడతారు దేవుణ్ణి, అయ్యా నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అంటారు. 119వ కీర్తనలో 19వ వచనంలో చూస్తాం. అలాగే 73వ వచనంలో, 119వ కీర్తనే 73వ వచనంలో చూస్తే, నీ చేతులు నాకు ఈ రూపాన్ని ఇచ్చినాయి దేవా, నీ చేతులు, నీ హస్తములు నాకు ఈ రూపాన్ని ఇచ్చినాయి, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటారు. అంటే భక్తులందరూ చూడండి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఈ దేహంతో ఏమి చేయాలో అదంతా నీ ఆజ్ఞల్లో ఉంది తండ్రి, కనుక వాటిని మాకు మరుగు చేయకుమో, వాటిని నేర్చుకోవడానికి మాకు బుద్ధి దయచేయము అంటున్నారు. వాళ్ళకి తెలుసు అనుకోవచ్చు కదా. కానీ ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు మనుషులు తమకున్న లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి నాకు తెలుసు ఏం చేయాలో అనుకుంటున్నారు. కాదు,
అందుకని దేవుడు ఏమంటున్నారు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు. వాళ్ళు మానుకోవాలి. తాము తలచింది కాదు, దేవుడు తమ పట్ల తలచింది మనుషులు చేయాలి. అదే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన అంటారు, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యం చేస్తాను అంటారు. నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యం చేస్తాను. తండ్రి అప్పగించిన కార్యమే నేను చేస్తాను, నా ఇష్టం లేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమంటే ఇప్పుడు చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో, నాకొక శరీరమును అమర్చితివి దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటారు. ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే ప్రతి ఒక్కరం, ఈ భూమి మీద ప్రతి ఒక్కరం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. మన కొరకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేయడానికి వచ్చాం. కాబట్టి మన తలంపులు కాదు, మనం తలంచిన కార్యం కాదు జరగాల్సింది, దేవుడు మన పట్ల తలచిన కార్యం జరగాలి. కనుక తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. ఏ గోతికి? ఈ భూమి మీద గోతికి ఖచ్చితంగా అందరం వెళ్ళాల్సిందే. మరణం రుచి చూడక బ్రతుకు నరుడెవడు? లోకులందరూ పోవలసిన మార్గం మరణం. ఈ భూమి మీద ఈ శరీరపరమైన మరణం మనకు సంభవిస్తుంది. దాని గురించి దిగులు, చింత, బాధ అవసరం లేదు. మనం బాధపడాల్సింది, దిగులు పడాల్సింది, ఆలోచించాల్సింది రెండవ మరణం గురించి. ఆ రెండవ మరణానికి మనం అప్పగింపబడకూడదు, దాన్ని తప్పించుకోవాలి. ఈ శరీరపరమైన మరణం అంటారా, అసలు దీని గురించి భయపడాల్సిన పని కూడా లేదు. కారణం, ఇది మార్గం. ఈ లోకం నుంచి దేవుడు ఉన్న లోకానికి మార్గం. ఈ భూమి మీద దేవునికి అనుకూలంగా బ్రతికితే, ఒకవేళ ఈ భూమి మీద మనం దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే, ఈ మరణం ఈ లోకం నుంచి నిత్య నాశనానికి కూడా మార్గం. కనుక మనం భయపడాల్సిందే నిత్య నాశనానికి అప్పగింపబడకుండా, రెండవ మరణం పాలు కాకుండా మనం జాగ్రత్త పడాలి. కనుక గోతికి పోకుండా అంటే నిత్య నాశనం, పాతాళం అనే గోతికి పోకుండా కాపాడునట్లు. ఏమండి? కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు. ఖడ్గం పాలు కాకుండా అంటే భౌతికమైన ఖడ్గం గురించి ఆలోచించకండి. మరలా ఇక్కడ ఖడ్గం అనగానే వాక్యం గురించి ఆలోచించకండి. సందర్భానుసారంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అపవాది యొక్క వాడి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి నిత్య నాశనానికి వెళ్లకుండా ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఎందుకంటే ఈ ఉపదేశం వారిని కాపాడుకోవడం కోసం. అలా ఉపదేశానికి మారకపోతే శిక్ష అమలుపరచడం, ఆ శిక్ష తీవ్రతను పెంచుకుంటూ పోవడం. ఒక ప్రక్కన శిక్ష అమలుపరుస్తూ కూడా చెప్తూనే ఉంటారు, ఉపదేశం మాత్రం మానరు. అసలు అద్భుతంగా ఉంటుందండి ప్రతి మాట జాగ్రత్తగా ధ్యానిస్తే. ఇక 19వ వచనం, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. దేవుడు ఈ విధంగా శిక్ష అమలుపరిచి అతడు శిక్షణము నొందడానికి అవకాశం ఇస్తారు. కనుక దేవుడు శిక్ష అమలుపరచడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం మనిషి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ గతి పట్టింది, ఈ పరిస్థితి వెనక కారణం ఏంటి? ఏమంటే మోషే గారి సందర్భంలో ఆ ప్రజలు ఆయన బాగా విసిగిస్తున్న సందర్భంలో దేవునికి అవిధేయులుగా మారినప్పుడు విషపు సర్పములు వచ్చి కాటేస్తాయి ఆ ఇశ్రాయేలీయులను. అనేక మంది చనిపోతారు. అప్పుడు మరలా వచ్చి మోషే గారిని ప్రాధేయపడతారు. మోషే గారు దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు ఒక ఎత్తడి సర్పాన్ని చేసి నిలవబెట్టు స్తంభం మీద, దానివైపు నిదానించి చూడడం వలన వాళ్ళు బాగుపడతారు అని అంటారు. నిదానించి చూడడం అంటే
ఏమంటే నిదానించి చూడడం అంటే దాంట్లో ఉన్న మాటలు, ఆ మాటలో ఉన్న భావం, అసలు మాకెందుకు ఈ గతి పట్టింది, ఆ సర్పములు వచ్చి మమ్మల్ని ఎందుకు కాటేసినాయి, దీని వెనక కారణం ఏంటి అని ఆలోచించుకుంటూ, ఆ ఆలోచనను బట్టి వారిలో పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకోవాలి. అది నిదానించి చూడడం అనే మాటలో ఉన్న భావం. ఆ సర్పాన్ని చూస్తే ఈ సర్పాలు మమ్మల్ని ఎందుకు కాటేసినాయి. ఏమంటే ఇలా ప్రతి మనిషి అండి తమ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను దైవికమైన ఆలోచనతో అర్థం చేసుకోగలిగితే ఆ కారణం అర్థమవుతుంది, దానికి పరిష్కారం కూడా దేవుని వలన మనం పొందుకోగలుగుతాం. కానీ ఈరోజు దేనికైనా చూడండి, లోకపరమైన కారణం, లోకపరమైన పరిష్కారాల కొరకు పరిగెడతాం. ఏది సంభవించినా లోకపరమైన కారణం. కనుక నిదానించి చూడడం అంటే, నిదానించి అనే మాటలో ఉన్న భావం ఏంటి? ఆలోచించడం. అలాగే శిక్షణము అనే మాటలో ఉన్న భావం ఏంటంటే ఆలోచించాలి. తనకు ఎందుకు ఈ భయంకరమైన వ్యాధి, ఈ రుగ్మత ఎందుకు వచ్చిందని ఆలోచించుకొని మారడం కోసం దేవుడు ఆయా పరిస్థితులకు అప్పగిస్తారు తప్ప మనిషి మీద ప్రతీకార చర్య కానే కాదు. అలా శిక్షణము నొందాలి. ఇక ఎంతవరకు తీసుకెళ్తారంటే, ఏమండి 22వ వచనంలో చూస్తే, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. అంటే మరణపు అంచుల వరకు కూడా తీసుకెళ్తారు. మరణపు అంచుల వరకు కూడా తీసుకెళ్ళి, అక్కడ కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంకా అతనిలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత మాటలు మనం కానీ ఆలోచిస్తే నిజంగా అండి, అలా ఒక ప్రక్కన శిక్షకు అప్పగిస్తూ, ఆయా పరిస్థితులకు అప్పగిస్తూ, మరో ప్రక్కన కోరుకుంటున్నారు, వెళ్ళండి చెప్పండి అతనికి. అందుకు మంచి ఎగ్జాంపుల్ మనకు తెలుసు, హిజ్కియా గారి సందర్భం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మరణకరమైన రోగంతో బాధపడుతున్నారు. అప్పుడు మరలా ఏమంటే చెప్పాను కదా, మనం ఇందాక చదువుకున్న మాటను బట్టి ఉపదేశం మానరు. ఒక పక్కన ఉపదేశం ఖచ్చితంగా ఉంటుంది, మరో ప్రక్క శిక్ష అమలు పరుస్తూనే ఉంటారు. కేవలం దీని వెనుక కారణం మార్పు, మనిషిలో మార్పు కొరకు. అలా హిజ్కియా గారు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు యెషయా గారిని పంపించారు దేవుడు. అయ్యా హిజ్కియా, నువ్వు ఇక బ్రతకవు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి, నాకెందుకు ఈ గతి పట్టిందని అప్పుడు ఆలోచించుకున్నారు. అప్పుడు ఆయన నిజమైన పశ్చాత్తాప హృదయంతో కన్నీరు విడుస్తూ దేవుణ్ణి ప్రాధేయపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఏమండి, హిజ్కియా గారిని ఆ మరణకరమైన రోగం నుంచి విడిపించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారండి. ఆయుష్నిచ్చి తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మరలా ఏదో రాతి కట్టడం గురించి కాదండి. తన దేహం అనే దేవుని ఇల్లు, తన దేహం అనే ఆలయాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, దేవుని కొరకు సిద్ధపరిచి, తన కుటుంబం అనే తన ఇంటిని, ఆ దేవుని ఇంటిని, తన కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టుకోవడానికి దేవుడిచ్చిన కాలం 15 సంవత్సరాలు. ఏ లోకాన్ని అనుభవించడానికి కాదు, ఇంకా తిననివి ఏమైనా ఉంటే తిని ఆస్వాదించడానికి కాదు, ఇంకా తిరగనివి ఏమైనా ఉంటే తిరిగి వచ్చి అన్నిటినీ చూసి వచ్చి ఆస్వాదించడానికి కాదు, ఆయా ప్రదేశాలను విహారయాత్రలకు వెళ్ళి చూసి రావడం కోసం కాదు దేవుడిచ్చింది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ 15 సంవత్సరాల ఆయుష్లో ఎక్కడైతే ఆయన దేవుని దృష్టికి సరైన విధానంలో లేడో, లేదా ఎక్కడ సరి చేసుకోవాలో అవన్నీ సరి చేసుకొని పరిపూర్ణుడు కాగలగడానికి దేవుడిచ్చిన కాలం. కనుక ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. అప్పటి వరకు మరణకరమైన రోగంతో మొత్తబడిన, లేదా ఆ మరణకరమైన రోగంతో బాధపడిన హిజ్కియా గారికి దేవుడు యెషయా గారి ద్వారా తెలియపరిచిన సమాచారాన్ని బట్టి అర్థం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదుటికి వచ్చి దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు. ఆ మరణకరమైన రోగం ఎలా పోయింది? దేవుడు తీసేశారు.
కనుక మన జీవితంలో ఎదురయ్యే పరిణామాల వెనుక ముఖ్య ఉద్దేశం మన మార్పు. ఆ మార్పు వస్తే పరిస్థితులు ఎలా వచ్చినాయో అలాగే తీసివేయబడతాయి. కానీ మనం దృష్టి సారించాల్సింది పరిస్థితుల మీద కాదు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి, దాని వెనక మన అవిధేయత ఏంటి. అందుకనే ఏమండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో మన పరిస్థితులు విషమించినప్పుడు దేవుడు ఏం చెప్పారో తెలుసా? నీ ప్రవర్తన గురించి ఆలోచించు అన్నారు. నువ్వు విస్తారంగా విత్తుతున్నావు, కానీ కొంచెమే పంట వస్తుంది. నువ్వు ఎంత తింటున్నా ఆకలి తీరట్లేదు. నువ్వు ఎంత త్రాగుతున్నా దప్పిక తీరట్లేదు. నువ్వు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది. దీనికి కారణాన్ని లోకం పరంగా ఆలోచించుకో, లోక జ్ఞానం పరంగా కాదు నువ్వు ఆలోచించాల్సింది, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని వారరా, అర్థం చేసుకోండి. మిగిలిన భాగాన్ని మరొక రోజున మనం మాట్లాడుకుందాం. ఏమండి, ఇది మొదటి భాగంగా శిక్షలో శిక్షణము, రక్షణ. అలాగే మరొక భాగాన్ని తదుపరి మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత గనుడవైన మా కన్న తండ్రి, దయగలిగిన దేవ, శిక్షలో శిక్షణము, రక్షణ అనే అంశంలో ప్రాథమికమైన మాటలను మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృప కొరకే ధన్యవాదములు తండ్రి. మనుషులు చివరికి కన్న తల్లిదండ్రులు సహితం తమ గర్భాన పుట్టిన బిడ్డలను శిక్షించడంలో వారి ఇష్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పారు. కానీ మీరు శిక్షించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం మమ్మలను మార్చడం కొరకు, మా బ్రతుకు దిద్దడం కొరకు, మీరున్న మహాలోకానికి సిద్ధపరచడం కొరకు తండ్రి. ఈ విషయంలో ఆయన మేము ఎంత అవిధేయులమైనప్పటికీ మా పట్ల కనికరం చూపించి మమ్మల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఆయా పరిస్థితులుగా అవసరమైతే మమ్మల్ని అప్పగిస్తారు. ఆ సందర్భాలలో మిమ్మల్ని ఎంత దూషించినా కూడా వాటిని పట్టించుకోకపోగా మేము ఎక్కడ ఏ విధంగా మారతామని ఎదురు చూస్తూ మా మార్పు కోసం పరితపిస్తున్న తండ్రిగా మీ హృదయంలోని ఆవేదన మాకు అర్థం చేయిస్తున్నారు. కనుక తండ్రి, నేర్చుకుంటున్న మాటలను బట్టి ఇంకా మేము ఎక్కడ మార్చుకోవాలో అక్కడ మార్చుకొని మీకు అనుకూలంగా మమ్మల్ని మేము సమర్పించుకునే భాగ్యమును దయచేయమని క్రీస్తు వారి యొక్క పుణ్యనామముని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి, అందరికీ వందనాలు.